అందరికీ నమస్కారం. ధర్మ సంవాదం యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. సైన్స్ అంటే పాశ్చాత్య దేశాలు ఇచ్చిందని మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారి ఆగి ఆలోచించండి. భూమి గుండ్రంగా ఉందని యూరప్ చెప్పకముందే మన ఋషులు చెప్పారు. సూర్యుడు స్థిరంగా ఉండడు అని టెలిస్కోప్ రాకముందే మన గ్రంథాలు చెప్పాయి. మనిషి శరీరంలో వేల నాడులు ఉన్నాయని ఆధునిక మెడిసిన్ రాకముందే యోగశాస్త్రం చెప్పింది. ఇవన్నీ నిజమా లేక అతిశయోక్తుల? ఈరోజు మనం భక్తితో కాదు, అంధవిశ్వాసంతో కాదు, ఆధారాలతో మాట్లాడుకుందాం. ఈ వీడియో పూర్తయ్యేసరికి సనాతన ధర్మం అంటే కేవలం పూజలు కాదు, జ్ఞాన సముద్రం అని మీరే అంటారు. ధర్మ సంవాదం. చాలా మంది అనుకుంటారు భూమి గుండ్రంగా ఉందని మొదట గెలీలియో లేదా కొలంబస్ కాలంలో తెలిసింది అని. కానీ చూడండి, ఆర్యభట్టుడు ఇలా చెప్పాడు: భూగోళ సర్వతో వృత్త. భూమి ఒక గోళాకార వస్తువు. ఇది 1500 సంవత్సరాల కిందటి మాట. అప్పటికి టెలిస్కోపులు లేవు, ఉపగ్రహాలు లేవు. అయినా గోళాకార భూమి గురించి చెప్పడం ఆశ్చర్యం కదా. ఇప్పుడు ఒక ప్రశ్న: మనకు సూర్యుడు ఉదయిస్తాడు, కనిపిస్తాడు. అసలు సూర్యుడు కదులుతున్నాడా లేదా భూమి తిరుగుతుందా? అయితే ఆర్యభట్టు ఇలా చెప్పాడు: అనులోమ గతిర్నౌస్తః పశ్యత్య చలం విలోమగమం యద్యత్. పడవలో ప్రయాణిస్తున్న వ్యక్తికి ఒడ్డు మీద వస్తువులు వెనక్కి వెళ్తున్నట్టు కనిపిస్తాయి, అలాగే భూమి తిరుగుతుంది. అద్భుతమైన ఉదాహరణ కదా ఇది. ఇది ఆనాడే చెప్పారు. ఇప్పుడు ఇంకొక విషయం, హనుమాన్ చాలీసాలో హనుమంతుడు సూర్యుడు మామిడి పండు అనుకొని మింగటం కోసం సూర్యుడి దగ్గరకు వెళ్ళే సందర్భం గురించి ఇలా ఉంటుంది: యుగ సహస్రయోజన పరభాను. కొంతమంది పరిశోధకులు దీన్ని గణిస్తే సూర్యుని దూరానికి దగ్గరగా వస్తుందని చెప్తారు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇది ప్రత్యక్ష శాస్త్రీయ సూత్రం అని చెప్పడం కంటే ప్రాచీన భారతీయ ఖగోళ అవగాహన ఎంత గొప్పగా ఉండేదో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు కొందరు ఇలా అంటుంటారు: రాహుకేతువులు సూర్యచంద్రులను మింగేస్తున్నాయి అని. కానీ ఖగోళ గణనంలో భారతీయులు గ్రహాలను ముందుగానే లెక్కించేవారు. సూర్య సిద్ధాంతం వంటి గ్రంథాల్లో గ్రహాల కదలికలు, గ్రహాల సమయాలు, నక్షత్ర స్థానాలు అన్నీ వివరంగా ఉన్నాయి. ఇది గణితం లేకుండా అసాధ్యం. కాబట్టి గణిత శాస్త్రం పట్ల అప్పట్లోనే వారికి ఆసక్తి ఉంది. ఇప్పుడు ఇంకొక విషయం, ఆధునిక శాస్త్రంలో ఇప్పుడేదో అటామిక్ థియరీ అంటాం, కానీ వేల సంవత్సరాల క్రితం మహర్షి కణాదుడు అదే పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అతను చెప్పింది, ప్రపంచంలోని వస్తువులు సూక్ష్మ కణాలతో తయారవుతాయి, ఆ కణాలను మరింత విభజించలేము. ఇది అణు సిద్ధాంతానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం యోగా చేస్తుంది. ఎందుకంటే అది జీవితానికి పనిచేస్తుంది అని యోగ శాస్త్రం చెబుతుంది. మన శరీరంలో వేలాది నాడులు ఉన్నాయి. ద్వాసప్తతి సహస్రాని నాడీ ద్వారాని పంజరే అంటే 72,000 నాడుల గురించి యోగ శాస్త్రంలో ప్రస్తావన ఉంది. ఇది ఆధునిక నర్వస్ సిస్టంతో పూర్తిగా ఒకటే కాదు, కానీ శరీరంలోని శక్తి ప్రవాహాన్ని అధ్యయనం చేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో న్యాచురల్ మెడిసిన్ వైపు వెళ్తుంది, కానీ మన ఆయుర్వేదం వేల సంవత్సరాల క్రితమే మన దేశంలో ఉంది. చరక సంహిత, సుశ్రుత సంహిత వంటి మహత్తర గ్రంథాలు మనకి ఉన్నాయి. సుశ్రుతుడు శస్త్రచికిత్సలు చేశాడని ఆధారాలు ఉన్నాయి. అందుకే ఆయన్ని ఫాదర్ ఆఫ్ ది సర్జన్గా పిలుస్తారు. ముక్కు పునర్నిర్మాణ శస్త్రచికిత్సల గురించి కూడా వర్ణనలు ఉన్నాయి. ఇప్పుడు కొందరు అంటుంటారు, గణేశునికి ఏనుగు తల పెట్టారు కాబట్టి ప్లాస్టిక్ సర్జరీ ఉందా? ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఇది పురాణ కథ. దాన్ని నేరుగా ఆధునిక ప్లాస్టిక్ సర్జరీకి సాక్ష్యం అని చెప్పలేం. కానీ శస్త్రచికిత్సలపై భారతీయులకు ఆనాడే ఆసక్తి ఉంది అని చెప్పొచ్చు. మన శాస్త్రాలు చెప్పినవి చూడండి: అజీర్ణే భేషజం వారి జీర్ణే వారి బలప్రదం. సరైన సమయంలో నీరు ఔషధం, జీర్ణక్రియకు నీరు బలం. ఈరోజు మెడికల్ సైన్స్ కూడా హైడ్రేషన్ ప్రాముఖ్యతను చెప్తుంది. ఈరోజు ప్రపంచంలోని విశ్వవిద్యాలయాలు మెడిటేషన్పై పరిశోధనలు చేస్తున్నాయి. ఒత్తిడి తగ్గుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, నిద్ర మెరుగవుతుంది అని. కానీ మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే ధ్యానాన్ని మనకు అందించారు. భగవద్గీత మరియు పతంజలి యోగ సూత్రాలు ఇలా చెబుతున్నాయి: యోగ చిత్త వృత్తి నిరోధ. మనస్సు యొక్క నియంత్రణే యోగము. సనాతన ధర్మం అంటే కేవలం గంటలు మోగించడం కాదు, కేవలం పూలు పెట్టడం కాదు, కేవలం ఆలయాలు కాదు. అది ఒక నాగరికత, ఒక జ్ఞాన సంపద, ఒక పరిశోధన సాంప్రదాయం. మన ఋషులు అడవుల్లో కూర్చొని కేవలం మంత్రాలు జపించలేదు, ప్రకృతిని పరిశీలించారు, ఆకాశాన్ని గమనించారు, మనస్సును అధ్యయనం చేశారు, శరీరాన్ని అర్థం చేసుకున్నారు.
ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక విషయం అర్థమై ఉంటుంది. సనాతన ధర్మం సైన్స్ పుస్తకం కాదు, కానీ అందులో శాస్త్రీయ ఆలోచన ఉంది, ప్రశ్నించే సంస్కృతి ఉంది, పరిశీలించే సాంప్రదాయం ఉంది. అందుకే వేల సంవత్సరాలు గడిచినా ఈ జ్ఞానం ఇంకా జీవించి ఉంది. మన బాధ్యత ఏమిటంటే నమ్మకం ఒక్కటే కాదు, అధ్యయనం చేయాలి, ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. అదే నిజమైన సనాతన ధర్మం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.